అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 3 మిస్టరీస్ లో ఒక మిస్టరీ దగ్గర ఉన్నానన్నమాట. అది ఎక్కడో కాదండి, కేరళలో తిరువనంతపురంలో ఉంది. క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళ తిరువనంతపురంలో. మీకు వెనకాల కనిపిస్తుంది కదా శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. పద్మనాభ పాహి ద్విపపచార, పద్మనాభ పాహి ద్విపపచార, పద్మనాభ పాహి ద్విపపచార, పద్మనాభ పాహి ద్విపపచార, గుణవస శౌర్య. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ లో మన శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకొని అలా అనంత శయన రూపంలో ఉంటారన్నమాట. వైష్ణవ మతం ప్రకారం వాళ్ళ 108 దివ్య ప్రదేశాలలో మన శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఒకటి. అంతేకాదు, నేను ఇందాక మిస్టరీ అన్నాను కదా, ఆ మిస్టరీ ఏంటి అంటే మొత్తం ప్రపంచంలోనే ఓన్లీ 3 డోర్స్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. సీక్రెట్ డోర్స్ అంటారా, మిస్టరీ డోర్స్ అంటారా, అది మీ ఇష్టం. ఆ 3 డోర్స్ లో ఒకటి పద్మనాభ స్వామి గుడిలో వాల్ట్ బి. మనం నమ్మే కథ ఏంటి అంటే, ఈ పద్మనాభ స్వామి గుడిలోనే ట్రావెన్కోర్ రాజులు వాళ్ళు 20,000 సంవత్సరాల క్రితం చాలా నగలు, మనం ఎంత సంపద ఉండేది మన భారతదేశంలో, అదంతా ఇందులో దాచిపెట్టారంట. సో గవర్నమెంట్ ఎప్పుడైతే 6 ద్వారాలు ఓపెన్ చేసిందో అప్పుడు టన్నుల కొద్ది నగలు ఎంత బయటపడ్డాయి అంటే వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అంటారు పద్మనాభ స్వామి గుడిని. అంత దొరికాక దానికి ఆ పేరు వచ్చింది. మరి మన శ్రీ మహావిష్ణువు శేషనాగు మీద పడుకొని ఉంటారు కదా, అదే శేషనాగు ఆ వాల్ట్ బీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతుంది అని చెప్పి మన నమ్మకం. మరి అదే నమ్మకాన్ని గౌరవించి ఇప్పటి వరకు అయితే ఆ సీక్రెట్ మిస్టరీ డోర్ ని వాల్ట్ బి అని ఓపెన్ చేయలేదు. అంటే ఓపెన్ చేస్తే మనకి మంచి జరగదు, ఓపెన్ చేసినా కూడా మన హిందూ ప్రీస్ట్ అంటే ఆ స్థానంలో ఉన్న వాళ్ళు రిచువల్స్, పూజలు, అవన్నీ మంత్రాలు చదివి, ఆ మంత్రాలు కూడా మరి మన నాగదేవతకి సంబంధించిన మంత్రాలు జపించి అప్పుడు ఓపెన్ చేయాలంట. సో ఎవరికి ఇంకా ధైర్యం లేదన్నమాట. ఆ నియమ నిష్టలు అవన్నీ ఉంటాయి, మనం నమ్ముతాం అవన్నీ. సో అందుకే ఇంకా ఆ డోర్ ఓపెన్ చేయలేదు. బట్ ఎనీవే, శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ రిమైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 3 మిస్టరీ డోర్స్ ఇన్ ద వరల్డ్. సో లోపలికి వెళ్ళి అసలు ఏముంది శ్రీ పద్మనాభ స్వామి గుడిలో, మరి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే నాకు ఎలా అనిపించింది ఇవన్నీ మీతో చెప్తాను. అంతేవిధంగా ఈ గుడికి చాలా విశిష్టత ఉంది. ఇందాక అనుకున్నాం కదా 108 విశిష్టమైన ప్రదేశాల్లో మరి వైష్ణవ మతంలో పద్మనాభ స్వామి గుడి ఒకటి. అందుకే ఇక్కడ ఇలా ధోతీతోనే రావాలి మగవాళ్ళు, షర్ట్ ప్యాంట్స్ నాట్ అలౌడ్. ఆడవాళ్ళు కూడా, మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో నేను శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని మళ్ళీ మీతో మాట్లాడతాను. పద్మనాభ పాహి ద్విపపచార, పద్మనాభ పాహి. దర్శనం అయిపోయింది ఇప్పుడే. మనకి లోపల కూడా గర్భగుడిలో అసలు ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ లైట్ అనేది లేదు. మొత్తం న్యాచురల్ లైట్స్, ప్రమిదలు, దీపాలు, చాలా ఒక మంచి డివోషనల్, అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుంది.
అండ్ ఒకసారి దర్శనం చేసుకుంటే సరిపోదు, 2-3 సార్లు చేసుకోవాలి. అప్పుడే మనకి అసలు మొత్తం రూపం అనేది, దేవుడి రూపం అనేది కనిపిస్తుంది అనమాట. చాలా పెద్ద దేవుడు చాలా పెద్దగా ఉన్నారు ఈ పద్మనాభ స్వామి గుడిలో. క్యూ వెయిటింగ్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే కింద మొత్తం అవుట్డోర్ ఉంది వెయిటింగ్ క్యూ కూడా. అండ్ కింద అంతా ఇసుక, అవుట్డోర్ వెన్నెల, ఆ గుడి మీద చెక్కే ప్రతిమలు, లోపల మంచి దీపాలు. నాకైతే అసలు క్యూలో వెయిట్ చేశానా అన్నట్టే లేదు. మేము 2 గంటలు ఉన్నాం క్యూలోనే, కానీ 2 గంటలు కూడా ఇసుక మీద మంచి కూర్చోవచ్చు. చాలా బాగుంది అసలు, నాకైతే బాగా నచ్చింది. అరవణ ప్రసాదం, ఇది శ్రీ పద్మనాభ స్వామి గుడి తిరువనంతపురం ప్రసాదం. చక్కగా మనం తినొచ్చు. గుడి పరిసరాల్లో ఉన్నప్పుడే ప్రసాదం తినాలంటారు, సో మనం తినొచ్చు. రాలేని వాళ్ళకు కూడా మన ఇంట్లో వారికి తీసుకెళ్ళొచ్చు, ఎస్పెషల్లీ మన ఆయనమ్మకి. శబరిమలలో ఇలాగే ఉంటుంది అనుకుంటా ప్రసాదం, చాలా బాగుంది. ఇక ఇది టెంపుల్ సొసైటీ వాళ్ళ సూవెనీర్స్ వాళ్ళ షాప్ అన్నమాట. చాలా చక్కటి మంచి మంచి ప్రతిమలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూసారా, ఇవే ప్రతిమలు. సేమ్ లోపల గర్భగుడిలో పద్మనాభ స్వామి, శ్రీ మహావిష్ణువు ఇలా అనంత శయన రూపంలో ఎలా ఉంటారో సేమ్ ప్రతిమలు చాలా అద్భుతంగా చెక్కారనమాట. మీరు చూస్తే కాళ్ళు కానీ, ఇక్కడ లక్ష్మీదేవి ఉంది మధ్యలో, విగ్రహం చెక్కిన విధానం, శేషనాగు. ఇటు అందరికి కనపడేది ఇదిగోండి, చెయ్యి చూసారు కదా, గోల్డ్ చెయ్యి, దాని కింద శివలింగం మీద చెయ్యి పెట్టినట్టు లక్ష్మీదేవి ఇప్పుడు కనపడుతుంది కదా మీకు. ఇది ఈ పార్ట్ ఎక్కువ మంది కనపడుతుంది లోపల, శేషనాగు. చాలా అద్భుతంగా ఉంది. సో నేనైతే 3 ప్రతిమలు తీసుకొని వెళ్తున్నా. ఈ షాప్ కూడా చాలా బాగుంది, తెలుగు కూడా మాట్లాడగలరు, సో మంచిగా చెప్పారనమాట. ఎస్పెషల్లీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఏంటది ఖజానా, ఆ ట్రెజర్ అంటే వరల్డ్ లోనే రిచెస్ట్ టెంపుల్. అంటే ఒకసారి ఊహించుకోండి ఎంత బంగారం ఉంది, ఎంత ఖజానా ఉంది అని. అదంతా కూడా అండర్ గ్రౌండ్ వాల్ట్ లో ఉంటది. ఆ అండర్ గ్రౌండ్ వాల్ట్ వచ్చేసి గర్భగుడికి వెనకాల వైపు ఉంటదంట. సో అది అసలు ఎవరికి చూపించరు. మామూలుగా నేను లోపలికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ వాళ్ళని అలా ఇలా అడుగుతున్నా కూడా ఎవరు దాని గురించి అంత మాట్లాడట్లేదు, అంత వివరాలు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. అంటే దాని గురించి మాట్లాడకూడదు అన్నట్టుగా ఉందన్నమాట వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ. కానీ మనకి ఒక తెలుగు ఆయన ఇట్లా సొసైటీ గుడి షాప్ లో కనిపించారు, ఆయన కూడా చెప్పారు అండర్ గ్రౌండ్ వాల్ట్ అందులో ఉంటది మొత్తం. అక్కడే ఉందంట ఇంకా బంగారం. కానీ మెయిన్ ఒక ద్వారం ఉంటది కదా, వాల్ట్ బి, అదైతే అసలు ఓపెన్ చేయరంట. సో ఆ వాల్ట్ లోనే, ఆ వాల్ట్ నే సర్పం శేషనాగు ప్రొటెక్ట్ చేస్తుంది అనేది నమ్మకం, అందుకే అసలు దాన్ని ఎవరు ఓపెన్ చేయరు. సో నేనైతే కళ్ళజోడు మర్చిపోయి వచ్చాను అనమాట. నాకు అంత సైట్ లేదు కానీ బట్ స్టిల్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. సో నేను మళ్ళీ రేపొద్దున తెల్లవారుజామున 3-4 వస్తే ఇంకా మంచిదని చెప్పారు. సో మర్చిపోకూడని 2 విషయాలు. మరి కళ్ళజోడు లోపల మహావిష్ణువుని అనంత శయన రూపంలో చక్కగా చూడడానికి 4 కళ్ళు. ఇంకా ధోతి, అది 2 తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడే దర్శనం అయిపోయింది, వచ్చేసాం అనమాట బయటకి సౌత్ ఎగ్జిట్ లో నుంచి. నిన్న నార్త్ లో నుంచి వెళ్ళాము. మొత్తము మన పద్మనాభ స్వామి గుడికి 9 ద్వారాలు ఉన్నాయి, 9 ఎంట్రన్సెస్. సో నిన్న వచ్చేసి నార్త్ వెళ్ళాము, నిన్న ఈవినింగ్ దర్శన్కి. ఈ రోజు మార్నింగ్ దర్శన్కి ఇదిగోండి ఇది సౌత్.
ప్రతి దగ్గర కూడా సెక్యూరిటీ ఉంటది, మనకి క్లాక్ రూమ్ ఉంటది. క్లాక్ రూమ్ లో అయితే అన్ని వదిలేయాలి, ఏది తీసుకెళ్లొద్దు. ఇయర్ ఫోన్స్ కూడా తీసుకెళ్లొద్దు, ఎందుకంటే లోపల కూడా సెక్యూరిటీ చెక్స్ చాలా ఉంటాయి. అండ్ చిన్నది వాళ్ళకి కనపడ్డా కానీ పంపించేస్తారు, మళ్ళీ క్లాక్ రూమ్ వరకు రావాలన్నమాట. అలాంటివి అసలు పెట్టుకోకూడదు మనం. స్పెషల్ సేవా దర్శన్ ఫర్ 500 రూపీస్. మనకి 500 రూపీస్ అంటే ఎక్కువ అనిపించవచ్చు, కానీ మేమేంటంటే మరి మాకు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి అది తీసుకున్నాము. అంటే మెయిన్ క్యూ తగ్గిద్ది అని తీసుకున్నాం, కానీ లోపలికి వెళ్ళాక యాక్చువల్లీ స్పెషల్ సేవా దర్శన్ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. మన తిరుమలలో VIP దర్శన్ లాగా. నిన్న నాకు అసలు ఏమీ కనిపించలేదు, వితౌట్ క్లాసెస్ అనే కాదు, వీళ్ళు కూడా అన్నారు కనిపించలేదు సరిగ్గా అని. కానీ ఈ రోజు స్పెషల్ సేవా దర్శన్ లో ముందు ద్వారం వరకు తీసుకెళ్తారు. దేవుడికి చాలా దగ్గరగా తీసుకెళ్తారు. అసలు మహావిష్ణువు అనంత శయన రూపంలో పడుకొని ఉంటాడు కదా, ఎంత క్లియర్ గా కనిపించిందంటే. స్పెషల్ సేవా దర్శన్ 500 రూపాయల టికెట్ కంపల్సరీ వర్త్ కదా. అసలు నిన్న నాకంటే క్లాసెస్ లో నీకు కనపడలేదు. దానికి స్పెషల్ దర్శన్ ఈస్ టోటలీ వర్త్. స్వామి వారిని క్లియర్ గా చూడొచ్చు. అంటే నార్మల్ దర్శన్ వాళ్ళైతే సాయంకాలం వెళ్ళండి, ఎందుకంటే ఇసుక చాలా చల్లగా, ఆ వెన్నెల అంతా అవుట్డోర్ కదా, క్యూ ఆ వెన్నెల కానీ మొత్తం అంతా బాగుంది. ఆ చుట్టూ దీపాలు కానీ అదొక ఎక్స్పీరియన్స్. నార్మల్ దర్శన్ సాయంకాలం. మార్నింగ్ డే టైం దర్శన్ స్పెషల్ సేవా దర్శన్ వచ్చేసి 500 రూపీస్. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్వామివారు వెనకాల, ఎగ్జాక్ట్లీ లోపల ఇలాగే ఉంటారు స్వామివారు. 3 ద్వారాలు, 1 2 3 ద్వారాలు ఉంటాయి. మొదటి ద్వారంలో స్వామివారి ముఖము, చెయ్యి, ఆ చెయ్యి వచ్చేసి బంగారు పూతతో ఉంటుంది. లోపల స్వామివారి లోపల బంగారు పూతతో ఉంటుంది. శివలింగం మీద ఇలా ఉంటుంది. ఫస్ట్ చెయ్యి కనపడుతుంది మనకు, బంగారంలో మెరుస్తుంటుంది. అంతా చీకటి ఉంటుంది కదా లోపల గర్భగుడిలో, లైట్లు ఉండవు, ఓన్లీ దీపాల వెలుతురులో. స్వామివారు కూడా మొత్తం నల్లగా ఉంటారు కాబట్టి మనకి స్వామివారి ముఖం కన్నా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు మీరు ఆ బంగారు చెయ్యి కోసం చూడండి. అది చాలా హ్యూజ్గా పెద్దగా కనిపిస్తుంది. చెయ్యి కనపడగానే మీరు ఆ బంగారం దగ్గర అస్సలు స్టక్ అవ్వకండి. ఆ పైకి చూడండి, వెంటనే స్వామివారి ముఖం అలా సైడ్ యాంగిల్లో అద్భుతంగా కనిపిస్తుంటాయి. మధ్యలో వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా విగ్రహాలు, ఇవి కూడా కనపడతాయి, బంగారంతో కనపడతాయి. పైన నాభి, ఆ పైన లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఇంకా పాదాలే మనకు అంత క్లియర్గా కనపడవు అనమాట. ఎటొచ్చి చక్కటి అనుభూతి, అంతా మర్చిపోతాం, ప్రపంచం మర్చిపోతాం, కష్టాలు సుఖాలు అన్నీ మర్చిపోయి జస్ట్ ఆ లోపల ఉండే 2 నిమిషాలు శ్రీ మహావిష్ణువుని అనంత శయనుడి రూపంలో ఆయన శేషనాగు మీద అలా యోగ నిద్రలో ఉన్నప్పుడు మనం దర్శనం చేసుకొని సంతృప్తిగా బయటకు వస్తాం అన్నమాట. సో ఖచ్చితంగా పద్మనాభ స్వామి గుడికి వెళ్ళండి. అలాగే మీరు కూడా చక్కగా దర్శనం చేసుకొని ఆ మనశ్శాంతి, ఆ అనుభూతి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా నేను బయలుదేరుతున్నాను. బాయ్. మీరు కూడా వెళ్ళి చూసి నాకు చెప్పండి. బాయ్. పద్మనాభ పాహి దీప